హలో హాయ్. సో, ఈరోజు మనం ఏంటంటే భవానీ దీక్షల విరమణ కోసం ఏపీ గవర్నమెంట్ అనేది ఒక యాప్‌ని క్రియేట్ చేసింది. ఇది భవానీ దీక్ష యాప్. ఇది ప్లే స్టోర్‌లో మనకి ఈజీగా అవైలబుల్ అవుతుంది. సో, ఇదేంటంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా భవానీ దీక్ష అనేది అక్కడికి వెళ్ళి ఇబ్బందులు పడకుండా ఉండడానికి గవర్నమెంట్ అనేది ఈ యాప్‌ని క్రియేట్ చేసిందనమాట. ఇది చాలా బావుంది. ఒకసారి మన మొబైల్ నెంబర్‌తో రిజిస్టర్ అయితే సరిపోతుంది. సో, ఇది ఎలా అనేది ఒకసారి చూద్దాము. ఇది మన ఓన్ నెంబర్‌తో అంటే సపోజ్ మనమే వెళ్తున్నాం అనుకోండి, మన నెంబర్‌తో మనం రిజిస్టర్ అవ్వచ్చు. లేదా మన ఫ్రెండ్స్ గానీ, మన పేరెంట్స్‌కి గానీ, లేదంటే మనకు తెలిసిన వాళ్ళ కోసమైనా కూడా మనం రిజిస్టర్ అయ్యి వాళ్ళ కోసం బుకింగ్స్ అనేవి చేయొచ్చనమాట. సో, దీనికోసం మన పేరు, ఫోన్ నెంబరు, ఆధార్ నెంబరు, తర్వాత ఏ ప్లేస్ నుంచి వస్తున్నామంటే ఆంధ్రానా, తెలంగాణనా, ఎంతమంది వస్తున్నాము, ఇవన్నీ కూడా మనం ఎంటర్ చేసి మన ఫోన్ నెంబర్తో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. అలాగే మన డేట్ ఆఫ్ బర్త్ కూడా అడుగుతుంది. అయిపోయిన తర్వాత మనకి ఓటీపీ వస్తుందన్నమాట. ఈ ఓటీపీ కూడా జనరేట్ అయిపోయిన తర్వాత మనకి మన నెంబర్తో మనకొక లాగిన్ అనేది క్రియేట్ అవుతుంది. సో, ఆ లాగిన్‌తో మళ్ళీ మనం లాగిన్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఓటీపీ వస్తుంది. ఇలా 2 ఓటీపీస్ జనరేట్ అయిన తర్వాత మన రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుందనమాట. ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా చూపిస్తుంది. దీంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో, ఒకసారి మనం చూస్తే గనుక ఇక్కడ మనకి ఇంకా రిజిస్ట్రేషన్ అవుతుంది. సో, ఇక్కడ ఇంటర్ఫేస్ చూడండి ఇప్పుడు. సో, ఇంటర్ఫేస్ ఏంటంటే దీంట్లో బుకింగ్ ఉంది, బుకింగ్ హిస్టరీ, పూజా విధానం, హోల్డింగ్ పాయింట్స్ అంటే ఎక్కడెక్కడ పాయింట్స్ ఉన్నాయి, గిరి ప్రదక్షిణ ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ ఏంటి, ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాలి, ఆటో స్టాండ్, బస్ స్టాండ్ అన్నీ కూడా అక్కడ కనిపిస్తుంది. ప్రసాదం కౌంటర్ ఎక్కడుంది అనేది చూపిస్తున్నాడు. ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్, కళ్యాణ కట్ట, టాయిలెట్స్ ఎక్కడున్నాయి, ప్రతి దానికి మ్యాప్స్ ఉన్నాయన్నమాట. మనం ఏది కావాలనుకుంటే దాని మీద క్లిక్ చేస్తే ఆ మ్యాప్ అనేది మనకు అక్కడ జనరేట్ అవ్వి మనకి రూట్ చూపిస్తుంది. ఇదంతా కూడా జీపీఎస్తో లింక్ అవుతుంది కాబట్టి మనం ఉన్న పాయింట్ నుంచి ఆ ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయన్నది మనకు మ్యాప్. ఇది మనం బుకింగ్ అనమాట. ఈ బుకింగ్ ఏంటంటే మనం మన కోసమన్నా చేయొచ్చు, లేదంటే మన వాళ్ళ కోసమన్నా చేయొచ్చు అని చెప్పాను కదా. సో, ఏ డేట్‌న దర్శనం కావాలి, ఎంతమంది వస్తున్నారు, ఎలా వస్తున్నారు అంటే ట్రైన్ మీద వస్తున్నారా అనేది అడుగుతుంది. ట్రైనా, బస్సా, ఫ్లైటా అని అడుగుతుంది. సో, ఫర్ సపోజ్ ఒక పీఠంకి ఒక 10 మెంబర్స్ 12 మెంబర్స్ అలా ఉన్నారనుకోండి ఒక ట్రూప్‌లో, వాళ్ళందరి డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. అంటే వాళ్ళ నేము, ఫోన్ నెంబరు, ఆధార్ నెంబరు, ఏజ్ అవన్నీ కూడా ఎంటర్ చేసి అంటే ఒకటే దాని మీద యాడ్ మెంబర్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటామన్నమాట. సో, ఇలా మనం యాడ్ చేసిన తర్వాత మనకి కిందన ప్రసాదం కూడా అంటే ఈజీగా అంటే బుకింగ్‌లోనే మనం ప్రసాదం కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ 5 మెంబర్స్ ఉన్నారనుకోండి, 5 ప్రసాదమ్స్ కావాలంటే ఆ ప్రసాదం దగ్గర క్లిక్ చేస్తే ఆ అమౌంట్ మనం పే చేసేస్తే సరిపోతుందనమాట. సో, అలా బుకింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో, ఇక్కడ చూడండి ప్రసాదం 15 రూపీస్ ఒకటి, 6 లడ్డూస్ ఉంటాయి, అది 100 రూపీస్. సో, ఎన్ని మనం కౌంట్ పెట్టుకుంటే అంతటికి అమౌంట్ చూపిస్తుందనమాట. సో, ఇలా బుకింగ్ అంతా కూడా మనం ఫోన్లోనే చేసుకోవచ్చు అనమాట. సో, ఇది యాప్ అనేది చాలా బాగుంది. సో, కొంచెం పెద్దవాళ్ళు వెళ్తారు కాబట్టి, లేకపోతే కొంచెం ఫోన్ యూసేజ్ వాళ్ళు కూడా ఉంటే కనుక వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఎవరిని అడగక్కర్లేకుండా చాలామంది ఉంటారు కదా. సో, ఎవరిని అడగాలి ఏంటి అనేది మనకు తెలియదు కాబట్టి కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఎవరిని అడగాలి అని. సో, ఇప్పుడు మ్యాక్సిమం ఫోన్ యూసేజ్ అందరికీ వచ్చింది కాబట్టి దీంట్లో మ్యాప్ పెట్టుకొని కూడా మనం ఏ టైంలో ఎక్కడికి వెళ్ళాలి, ఏ ప్లేస్‌లో ఏది ఉంది అనేది కూడా మనం క్లిక్ చేసేసుకుంటూ ఉంటామన్నమాట. సో, అలా మ్యాప్ ద్వారా మనకి ఈజీగా అన్ని అవైలబిలిటీస్ అనేవి కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో, ఇలా మొత్తం టోటల్ మెంబర్స్ అందరిని యాడ్ చేసేసిన తర్వాత మనకి ట్రాన్సాక్షన్స్ చూపిస్తుంది. ట్రాన్సాక్షన్ అంటే మనం క్రెడిట్ కార్డా లేకపోతే ఫోన్‌పేనా, ఏ కార్డ్ ద్వారా అయితే మనం పే చేయాలనుకుంటున్నామో అది పే చేసిన తర్వాత మనకి టికెట్ అనేది బుక్ అయిపోయి మనకు ఒక పీడిఎఫ్ జనరేట్ అవుతుందన్నమాట. అయితే పెద్దవాళ్ళు అయితే అది మనం పీడిఎఫ్ ప్రింట్ తీసి ఇచ్చేయచ్చు, లేదంటే సేమ్ అలా యాప్లో ఉంచి కూడా మనం ఈ దర్శనంకి అనేది వెళ్ళిపోవచ్చు అనమాట. సో, ఈ దర్శనం అనేది ఉంటే ఈజీగా మనకి మన వాళ్ళకి కొంచెం ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతారనమాట. సో, నేను ఇక్కడ పేమెంట్ అది చేయలేదు, ఓన్లీ జస్ట్ వీడియో కోసం చేశాను కాబట్టి మీకు అది పేమెంట్ క్యాన్సిల్ అని చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి కళ్యాణ్ కట్ట అంటే ఎవరైనా గుండు గీయించుకునే వాళ్ళకి కానీ, టాయిలెట్స్ మెయిన్గా లేడీస్ ఎవరైనా అంటే టాయిలెట్స్కి ఇబ్బంది అవుతుంది కదా, వాళ్ళు కూడా దీంట్లో ఈ పర్టికులర్ టాయిలెట్స్ అన్న దాని మీద క్లిక్ చేస్తే అక్కడికి కూడా మ్యాప్ చూపిస్తుంది అనమాట.
సో ప్రతి ఫీచరు అనేది ఈ యాప్లో ఇవ్వడం అనేది జరిగింది. స్పెషల్ ఈవెంట్స్ అని, ఏ ఈవెంట్లు, ప్రతి దానికి. సో నేను చూడండి ఇక్కడ ఒక్కొక్కటి క్లిక్ చేస్తున్నాను కదా, ఆ క్లిక్ చేసిన ప్రతి దాని దగ్గర మ్యాప్ వస్తుందన్నమాట. ఎంత డిస్టెన్స్లో ఉంది అంటే 1 కిలోమీటర్ లేకపోతే 100 మీటర్సా, అక్కడ డిస్టెన్స్ ఇస్తుంది. స్టార్ట్ కొట్టగానే ఇది అవుతుందన్నమాట. ఇది గిరి ప్రదక్షిణ మ్యాప్. ఒక పాయింట్ నుంచి మొత్తం సర్కిల్ అంతా కొండ చుట్టూ ఉన్న మ్యాప్ అంతా కూడా ఇక్కడ మనకి చూపించింది అనమాట. అలా డాట్స్గా ఉన్నాయి కదా, ఒక్కొక్క కౌంటర్స్ అనమాట అవన్నీ కూడా. ఇది దర్శనం టైమింగ్స్ 4 నుంచి 11 వరకు, అంటే మార్నింగ్ 4 నుంచి ఈవినింగ్ 11 వరకు మనకి దర్శనం అనేది అవైలబుల్ ఉంటుంది. మనం ఏ డేట్ను బుక్ చేసుకున్నామో దాన్ని బట్టి మనం వెళ్ళిపోవచ్చు అనమాట ఆ పర్టికులర్ టైంకి. ఇలా మనకి ప్రతిదీ కూడా ఇక్కడ ఎనేబుల్ చేయడం జరిగింది. ఒకసారి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చూపించండి. బస్ స్టాండ్ ఎక్కడుంది, ట్రాన్స్పోర్ట్కి ఆటో స్టాండ్స్, ఏదైనా కంప్లైంట్స్ ఉంటే కంప్లైంట్స్, ప్రతిదీ కూడా మనం ఇక్కడ పెట్టచ్చు అనమాట. సో ఇలా ప్రతి ఫీచరు కూడా బాగుంది. ఒకసారి వెళ్ళే ముందు మీ పెద్దవాళ్ళు ఎవరికన్నా ఈ వీడియో చూపించండి. వాళ్ళకి జస్ట్ ఇంపార్టెంట్వి చెప్తే సరిపోతుంది. లైక్ అన్నదానం ఎక్కడున్నది కూడా ఇక్కడ మ్యాప్ చూపిస్తుంది అనమాట. అన్నదానంకి వెళ్ళాలనుకుంటే అన్నదానం మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. సో ఇంపార్టెంట్ కీ పాయింట్స్ ఒక 5 or 6 వాళ్ళకి చూపించారనుకోండి, వాళ్ళు ఈజీగా వెళ్ళగలరు అనమాట. మన హెల్ప్ లేకుండా, అక్కడ ఇబ్బంది పడకుండా వెళ్తారనమాట. సో ఇక్కడ వాయిస్ రికార్డ్, ఎవరైనా ట్రూప్లో వాళ్ళు తప్పిపోయినా ఏదైనా పోగొట్టుకున్న వాయిస్ రికార్డ్ పెడితే ఆ ఈఓస్కి ఆ పర్టికులర్ పాపప్ అనేది వెళ్ళి ఆ ఆడియో అనేది టెంపుల్లో ప్లే చేస్తారనమాట. ఈ యాప్ అయితే, ఈ ఫీచర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎవరైనా చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఏదైనా పోగొట్టుకున్నా లేకపోతే తప్పిపోయినా ఈజీగా బాగుంటుందన్నమాట. సో చాలా బాగుంది యాప్ అనేది. ఒకసారి మీ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి షేర్ చేయండి. షేర్ చేసి వాళ్ళు లాగిన్ అవ్వమనండి. వాళ్ళకి కొన్ని ఫీచర్స్, ఎమర్జెన్సీ ఇంపార్టెంట్ ఫీచర్స్ అనేవి వాళ్ళకి చూపించండి అనమాట. సో టికెట్ ఎలా చూపించాలి అవన్నీ చూపిస్తే వాళ్ళు ఈజీగా మొబైల్తో వెళ్ళి వచ్చేయచ్చు ఎవరిది లేకుండా. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ ద యాప్. ఒకసారి వీడియో షేర్ చేయండి నచ్చితే. థ్యాంక్ యూ సో మచ్.